హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి మెంతెం కూర కుడుములు. ఇది చాలా ఓల్డ్ రెసిపీ. ఒకసారి మీకు టేస్ట్ చేయిద్దామని చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను 2 కట్టల మెంతెం కూర తీసుకున్నాను, 1 గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, 3 స్పూన్ల కారము, 1 కప్ ఆఫ్ ఆనియన్ తీసుకున్నాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మనం వేడి చేసుకోవాలి. దీంట్లో చల్లనీళ్ళు వాడొద్దండి, వేడి నీళ్ళే వాడాలి. చల్లనీళ్ళు వాడితే కుడుములు మంచిగా రావు అన్నమాట. సో దానికోసం ఒక తాంబూలం తీసుకొని దాంట్లో బియ్యం పిండి, మనం పక్కన పెట్టుకున్న మెంతెం కూర, ఆనియన్, కారము అన్నీ దాంట్లో కలిపేసేయాలి. కలిపేసి మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి. దాంట్లో హాట్ వాటర్ యాడ్ చేసి ఒక ముద్దల దగ్గరికి అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి. ముద్దలా అయ్యేంత వరకు దాన్ని ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా ముద్దలా ప్రిపేర్ అయ్యాక ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిడికిల్లాగా ఒత్తుకోవాలన్నమాట. యాక్చువల్గా దీన్ని పిడికిలు కుడుములు అంటారు, కానీ మీకు అర్థమవుతుందో లేదో అన్నట్టు నేను మెంతెం కూర కుడుములు అని చెప్పాను. మెయిన్ దీంట్లో వచ్చేసి మెంతెం కూర టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న కుడుములు ఉంటాయి కదా, అవి దీంట్లో పెట్టేసి ఒక 15 మినిట్స్, అరౌండ్ 15 మినిట్స్ పడుతుంది, టైం పడుతుందండి. ఇది 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. చేతికి మనం ఇట్లా ప్రెస్ చేసి చూస్తే చేతికి అంటుకోకూడదండి, అప్పుడు కుడుములు పర్ఫెక్ట్ అయినట్టు. దాంట్లో తాంబూలంలో సపరేట్గా తీసేసుకొని నేను స్లైసెస్గా కట్ చేసుకున్నాను. పెద్దగా ఉంటే అంత తినడానికి రావు కదన్నట్టు, నార్మల్గా మా ఇంట్లో ఇలానే చేస్తారు. సో నేను అలానే ప్రిపేర్ చేశాను. ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీంట్లో పల్లి పొడి కూడా చాలా టేస్ట్ ఇస్తుంది. ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, మనం మినప్పప్పు, మనం కొన్ని ఆనియన్స్ పక్కకు పెట్టుకున్నామండి. ఆనియన్స్, కరివేపాకు అవన్నీ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చాక మనం కలిపి పెట్టుకున్న కుడుములు ఉంటాయి కదండి, స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము కదా, ఆ కుడుములను తీసి దీంట్లో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అయ్యాక మనం పల్లీలు మిక్సీకి వేసి పెట్టుకున్నాము. అది వీడియో క్లిప్ మిస్ అయిందండి. సో ఆ పల్లీ పొడి ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. నేను అందాజకి వేసానండి, నాకు ఇలా అలవాటైపోయింది. సో ఫైనలీ యమ్మీ కుడుములు రెడీ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.